వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, నో ట్రాఫిక్, నో పొల్యూషన్, సిటీకి 15 minutes డ్రైవ్, ఓఆర్ఆర్కు ఆనుకునే మా ప్రాజెక్ట్ అంటూ రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల నుంచి సిటీ అవుట్స్కట్స్లో ఓఆర్ఆర్కు ఆనుకొని కొన్ని వందల కొద్ది విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. రీసెంట్గా పడిన లాంటి వర్షాలు సిటీ అవుట్స్కట్స్లో పడితే అప్పుడు తెలుస్తుంది. సో అసలు ఈ విల్లాలన్నీ ఎక్కడ కట్టారు, ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ వచ్చాయి, సో ఇవి చెరువులను కబ్జా చేసి కట్టారా లేకపోతే చెరువు బఫర్ జోన్లో కట్టారా అనే అన్ని అంశాలు ఒకసారి సిటీలో భారీగా వర్షం కురిస్తే తెలుస్తుంది. అసలు విల్లాలు కొన్న వాళ్ళు ఏమంటున్నారు, సో ఈ విల్లాలన్నీ కూడా ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వీళ్ళకు పర్మిషన్ ఎలా వస్తున్నాయి, ఈ అన్ని అంశాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఎట్ ప్రజెంట్ మనం మోకిల్లాలోని లా పలమా విల్లాస్ దగ్గర ఉన్నాం. సో రీసెంట్గా కురిసిన వర్షాలకి ఈ విల్లాస్ అన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయాయి. మనం చూస్తున్నాం కదా. సో మోస్ట్ లగ్జోరియస్ విల్లాస్ ఇవన్నీ కూడా ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో మోకిల్లాలో కట్టిన మోస్ట్ లగ్జోరియస్ విల్లాస్ ఇవన్నీ కూడా. ఒక్కొక్క విల్లా ఇది 6 crores నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 6 కోట్లకు పైగా దీని వాల్యూ ఉంటుంది. 6 కోట్ల నుంచి 12 కోట్ల వరకు మొత్తం 33 acresలో 212 విల్లాస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ విల్లాస్ అన్నీ కూడా అన్ని కోట్లు బట్టి కొనుక్కున్నా కూడా ఈ విల్లాస్ అన్నీ వర్షానికి పూర్తిగా నిన్న ఈ ఇళ్లలోకి నీళ్లు చేరడం, ఈ విల్లాలోకి నీళ్లు చేరడం, అలాగే ముందు ఈ కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం కార్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం, ఇక్కడ ఉన్న బైక్స్ కానీ వీళ్ళ సైకిల్స్ కానీ అన్నీ కూడా పూర్తిగా వాటర్లో నిండిపోయాయి. సో అంటే పైన ఉన్న చెరువు ఇటు కొండకల్ గ్రామం నుంచి అక్కడ ఎక్సెస్ వాటర్, చెరువు నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇదే రూట్ మీదుగా ఇటు డౌన్ ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మధ్యలో ఈ ప్రాజెక్టులు కట్టడం, సో ఈ ఏరియా అంతా కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఈ లా పలమా విల్లాస్ ప్రాజెక్ట్ అంతా కూడా డౌన్ ఏరియా అయిపోయింది. సో దీంతో పైన వాటర్ అన్నీ కూడా మొత్తం ఇక్కడి నుంచే ఇక్కడికే వచ్చాయి. సో యాక్చువల్గా ఇక్కడి నుంచి కిందికి వెళ్ళిపోవాలి, కానీ మధ్యలో గోడ పెట్టడం, పక్కనే ఇంకొక ప్రాజెక్టు కూడా కట్టడంతో సో వాటర్ అన్నీ కూడా ఇక్కడే వచ్చి ఆగిపోయాయి. సో నిన్న ఇక్కడున్న విల్లాస్ వాళ్ళంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ఆ తర్వాత నిన్న ఈవినింగ్, మొన్నటి నుంచి వీళ్ళంతా నీళ్ళలోనే ఉన్నారు. నిన్న ఈవినింగ్ ఇక్కడికి కొంతమంది అధికారులు వచ్చి అలాగే లోకల్ వీళ్ళంతా కూడా మోటార్లు పెట్టి ఈ వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచి పంపించేశారు. సో మనం ప్రజెంట్ చూసుకోవచ్చు. సో వాటర్ ఇక్కడి వరకు వచ్చాయి. సో మనకి ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడి వరకు వాటర్ వచ్చాయి. సో ఇదే ఇట్లా ఇంకా ఇక్కడ ఇది స్టార్టింగ్ విల్లా ఎంట్రీ కాగానే ఇది ఫస్ట్ విల్లా. సో ఈ స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఇక లోపలికి వెళ్తే అది ఇంకా డౌన్ ఏరియా ఉంది. సో అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ సైకిల్స్ కానీ నిన్న పెట్టిన పెద్ద BMW కార్లు, బెంజ్ కార్లు అవన్నీ కూడా పూర్తిగా వాటర్లో నిండిపోయి, వాటర్ తోటి ఇక్కడ నిండిపోయి అవన్నీ కూడా రిపేర్కి వచ్చాయంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఎప్పుడైనా ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నప్పుడు సో అవి ఎట్లా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, భారీగా వర్షం వస్తే ఎలా ఉంటుంది అనే అన్ని అంశాలు చూసుకొని కట్టాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళు స్థానికులు ఏం చెప్తున్నారంటే, మాకు మొదట్లో మేము ఈ ప్రాజెక్టు కొన్నప్పుడు సిటీకి అవుట్స్కట్స్లో దూరంగా ఉంటుంది, మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, సో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని ఎన్ని డబ్బులైనా పోయినా సరే అని పెట్టుకొని కట్టుకున్నాం. కానీ ఇక్కడ ఈ ఏరియా త్రూగా పైన చెరువు వాటర్ ఈ రూట్లోనే వెళ్తుందని మాకు ముందస్తుగా తెలియదు. వర్షం పడ్డ ప్రతిసారి ఇలాగే అవుతుంది. సో ఈ ఏరియాలో హెవీ వర్షం కురిసిన ప్రతిసారి అంతా పైన వాటర్ అంతా కూడా మా ప్రాజెక్టులోకి కానీ మా విల్లాలోకి వచ్చి చేరడం వల్ల మేము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు మనం చూసాం కదా మోకిళ్ళలోని లా పలమా విల్లాస్. సో అందులోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వర్షం పడ్డప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక చూస్తున్నాం కదా, ఇదే దీనిపైన ఇటు కొండకల్ తండ అలాగే మోకిళ్ళ తండ లాంటి ఏరియాస్ ఉంటాయి. సో ఆ చుట్టుపక్కల పడ్డ వర్షపు నీళ్ళంతా కూడా అక్కడి నుంచి అవన్నీ హైట్ ప్లేస్లో ఉంటాయి. సో అక్కడి వాటర్ అంతా కూడా అక్కడి నుంచి ఇటు కింది మీదుగా దీని డౌన్లో ఉన్న ఒక చెరువులోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ వాటర్ అంతా కూడా సేమ్ ఇదే రూట్లో, ప్రస్తుతం మనం చూసుకున్నటువంటి రూట్లో చూసుకుంటూ ఇక్కడి నుంచి ఈ విల్లాస్లోకి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నాం కదా, ఈ వాటర్ ఫ్లో అంతా ఇప్పుడు వర్షం తగ్గడం వల్ల ఈ వాటర్ ఫ్లో తగ్గింది, కానీ నా వర్షం పడ్డప్పుడు ఈ ఫ్లో
అనేది ఎక్కువగా ఉండే ఇగో ఇక్కడ నుంచి ఇదే మనం చూస్తున్నాగా ఈ రూట్లో ముందు కనిపిస్తున్నట్టు ఇవన్నీ కూడా లా పలోమాస్లోని విల్లాసే. సో దాంట్లోకి డైరెక్ట్గా లోపలికి వెళ్ళడం తోటి సో అందులో ఉన్న విల్లాస్లోకి నీళ్ళన్నీ ఇండ్లకు చేరడం, బయట ఉన్న క్లబ్ హౌస్లోకి వెళ్ళడం, అక్కడ వాళ్ళ పార్కింగ్ చేసిన వెహికల్స్ ఖరాబ్ అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి. సో ఈ రూట్లో అంటే గతంలో ఈ విల్లాస్ కట్టకంటే ముందు పైన వర్షపడ్డ నీళ్ళన్నీ కూడా ఇదే రూట్లో ఇదంతా కూడా కాల్వలాగా ఉండేది. సో ఈ రూట్ నుంచే వాటర్ అంతా కింద డౌన్ ఏరియాకి వెళ్ళడం, సో కింద ఉన్న చెరువులోకి వెళ్ళడం చేసేదంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో యాక్చువల్గా సిటీ అవుట్స్కట్స్లో గొలుసుకట్టు చెరువు లాంటివి ఉంటాయి. సో పైన చెరువు నిండితే అక్కడ నుంచి కింది చెరువుకు వాటర్ వెళ్తూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ పైన చెరువు నిండడం, ఆ చుట్టుపక్కల ఉన్న తండాల్లోకి వాటర్ పడ్డ వర్షం అంతా కూడా అక్కడి నుంచి కిందికి ఇదే రూట్లో గతంలో వెళ్ళేది. కానీ ఏం చేశారు, కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఈ లా పలోమాస్ విల్లాస్ కట్టడం, దీంతో ఇక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాకో తెలియక సో డైరెక్ట్గా విల్లాస్లోకి రావడంతో ఆటోమేటిక్గా విల్లాలోకి లోపలికి నీళ్లు చేరాయని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో నిన్న ఇట్లా వర్షం పడి లోపల వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అవతల గోడను కట్ చేసి గోడను మిషన్ తోటి జేసీబీ సాయంతో గోడను తీసేయడంతో అప్పుడు మాత్రమే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళినాయి. సో ఆ తర్వాతనే అక్కడ విల్లాస్లోని ఇళ్లలోకి లోపల విల్లాస్లోకి వచ్చిన వాటర్ అంతా కూడా బయటికి పోయినాయి. సో పైన వాటర్ అన్ని కూడా కిందికి వెళ్ళే రూట్లోనే ఇక్కడ విల్లాస్ కట్టడంతో ఇదంతా ఇబ్బంది అయింది. దాంతో వాళ్ళ విల్లాస్లోకి వాటర్ వచ్చాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఔటర్కి ఆనుకొనున్న విల్లాస్కి భారీ డిమాండ్ ఉంది. సో దాన్నే క్యాచ్ చేసుకుంటున్నారు బిల్డర్లు అలాగే డెవలపర్లు. సో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఓఆర్ఆర్కు ఆనుకొని ఎక్కడెక్కడైతే మేజర్ లొకేషన్స్ ఉన్నాయో ఆయా ఏరియాలో అపార్ట్మెంట్సే కాకుండా ఇటు విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. ఎట్ ప్రజెంట్ మనం కోకాపేట్ దగ్గర ఉన్నాము. సో కోకాపేట్ లేక్ ఇది. కోకాపేట్ లేక్ పక్కపంటే మనం ఉన్నాం. లేక్ అప్పర్ సైడ్ అంటే లేక్ పైన సైడ్ మనం ఉన్నాం. సో దీనికి ఆనుకొనే ఇక్కడ లేక్ వ్యూ విల్లాస్ పేరుతోటి ఒక బిల్డర్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశాడు. సో ఇటు కోకాపేట్ లేక్ ఆనుకొనే మొత్తం ఈ విల్లాస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. సో ఈ విల్లాస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 45 to 50 విల్లాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీనికి ఈ కోకాపేట లేక్ ఆనుకునే ఉన్నాయి. సో వీటికి పర్మిషన్ మరి ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా ఇచ్చారో కానీ మనం చూసుకున్నట్లయితే ఆ గోడ కూడా దీనికి ఒక రిటైనింగ్ వాల్ లాగా పెట్టారు. అంటే కోకాపేట్ లేక్ నుంచి వాటర్ ఎక్సెస్ అయినప్పుడు దీని నుంచి లోపలికి అంటే వీళ్ళ ప్రాజెక్టు లోపలికి ఆ విల్లాస్లోకి రాకుండా ఒక రిటైనింగ్ వాల్ కట్టారు. సో వాల్ కట్టడం వల్ల ఏంటంటే ఈ చెరువు నిండినా కూడా లోపలికి వాటర్ పోకుండా వాళ్ళొక కట్టేసి ఒక వాల్ లాగా రిటైనింగ్ వాల్ లాగా కట్టేసి లోపలికి లోపలంతా కూడా విల్లాస్ కట్టారు. సో ఈ విల్లాసు ఇది కోకాపేట్ మెయిన్ ఏరియా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటు హైటెక్ సిటీకి కానీ గచ్చిబౌలికి కానీ దగ్గర ఓఆర్ఆర్కు ఆనుకునే ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ 10 minutes డ్రైవ్, గచ్చిబౌలికి 15 minutes డ్రైవ్. సో మేజర్ సిటీ అంతా కూడా ఇటు వెస్ట్ సైడే డెవలప్ అవుతుండడంతో ఈ ఏరియాలో ఈ విల్లాస్ కట్టి వీటిని 8 to 12 crores మధ్య అమ్ముతున్నట్లయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఈ విల్లాస్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చారు. సో వీటి కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇవి చూసుకున్నట్లయితే ఒకవైపు ఇటు చెరువు ఉంది. సో మరోవైపు ఇవే కాకుండా ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేటివి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. సో దీనివల్ల ఇటు వర్షం పడినప్పుడు అంటే హెవీగా వర్షం పడినప్పుడు ఈ చెరువులోకి వచ్చే నీళ్లు ఎక్సెస్ అయ్యి ఈ విల్లాస్లోకి వస్తాయి. సో అక్కడ మనం ముందు చూస్తున్నాం కదా ఆ విల్లాస్ కూడా చూసుకోవచ్చు. సో వాటిని లేక్ వ్యూ సైడ్ విల్లాస్ అని అక్కడ కట్టారు. సో అక్కడ ఒక 20-25 విల్లాస్ కట్టారు. దాని పక్కన మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ స్పేస్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. సో అవన్నీ కూడా చెరువుకు ఆనుకొనే ఉన్నాయి. సో వాటిని బఫర్ జోనా FTLలా ఉన్నాయా అవన్నీ కూడా అధికారులు తేల్చాలి. సో మనకి ఇక్కడ ఈ లాంగ్ వే నుంచి అంటే చెరువు అప్పర్ సైడ్ పైనుంచి చూస్తే అవన్నీ మనకు క్లియర్గా చెరువులో ఉన్నట్లే క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నాయి. సో
సో వీటన్నింటినీ ప్రస్తుతము కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. వన్స్ హెవీ రెయిన్ పడిందనుకో ఈ వాటర్ అన్ని ఆటోమేటిక్గా ఆ విల్లాస్లోకి వెళ్తాయి. సో వీళ్ళైతే ఇటు రిటైనింగ్ వాల్ అడ్డుకట్ట కట్టారు. సో యాజ్ పర్ రూల్స్ ఇంత పెద్ద చెరువుకు రిటైనింగ్ వాల్ ఉండకూడదు. చెరువు ఎఫ్టీఎల్ తర్వాత ఒక 30 మీటర్స్ పాటు బఫర్ జోన్ ఉంటుంది. సో ఆ బఫర్ జోన్ అవతల కన్స్ట్రక్షన్స్ ఉండాలి. కానీ ఈ రిటైనింగ్ వాల్స్ వీళ్ళు లోపలికి వాటర్ రాకుండా డైరెక్ట్ ఈ చెరువుకు ఆనుకొనే కట్టారు. సో ఇవంతా ఉండకూడదు, అయినా కట్టేశారు. వీటికి పర్మిషన్లు ఇచ్చారు. సో ప్రస్తుతం చూసుకుంటే ఇవైతే క్లియర్గా చెరువులో ఉన్నట్టే కనిపిస్తున్నాయి. సో ఆ వాల్ నుంచి అంటే ఇప్పుడు ఈ చెరువు నిండినప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ అన్నీ కూడా పూర్తిగా ఈ విల్లాస్లోకి వస్తాయి. సో నిన్న జరిగింది కూడా అదే. ఇటు మోకిల్లాలో ఇటు లా పలోమి అక్కడ విల్లాస్లో కూడా అదే జరిగింది. సో పైనున్న వాటర్ అంతా పైనున్న 2 గ్రామాల వర్షపు నీళ్ళంతా కిందనున్న చెరువులకు వెళ్లాల్సింది అదే రూట్లో. కానీ అక్కడే మధ్యలో విల్లాస్ కట్టడంతో డైరెక్ట్గా దానిలోకి వాటర్ వెళ్ళాయి. సో చూస్తున్నాం కదా ఈ విల్లాస్ ఇక్కడ ఈ కోకాపేట్ చెరువు కానుకొని మొత్తం 3 ప్రాజెక్టు విల్లాస్ ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఇవి అసలు కన్స్ట్రక్షన్ వీళ్ళు చేశారు, బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ కొనేవాళ్ళు కూడా ఇక్కడ నుంచి లేక్ సైడ్ వ్యూ బాగుంటుంది, అలాగే సిటీకి దగ్గర ఉంటుంది, మనకు అన్ని ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ కల్పిస్తున్నారని చూశారు తప్ప ఇవి చెరువుకి ఆనుకోనే ఉంది. ఇది ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, చెరువుకు అబ్స్ట్రక్ట్ అవుతుందా అనే విషయాలన్నిటిని కూడా ఎక్కడ పట్టించుకున్నట్లయితే మనకు కనిపించట్లేదు. సో ఇట్లాంటి ప్రాజెక్టులు సిటీ అవుట్స్కట్స్లో చాలా వరకు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓఆర్ఆర్కు ఆనుకొని ఇట్లాంటి ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము హైడ్రా వచ్చిన తర్వాత సిటీ అవుట్స్కట్స్లో కూడా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు వీళ్ళన్నింటినీ గమనిస్తున్నారు. సో ఇట్లాంటివి మేజర్ లేక్స్, ఇటు కోకాపేట్ లేక్ కూడా చాలా మేజర్ లేకు. సో ఈ లేక్ పక్క పంటి ఉన్న కన్స్ట్రక్షన్స్ను కూడా నెక్స్ట్ వచ్చి వాళ్ళు పరిశీలిస్తారా, సో వీటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఒక బిల్డర్ కట్టాడు, అమ్మాడు, వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతం అందులో ఉంటుంది, ఆ కన్జ్యూమర్స్ కొనుక్కొని ప్రజలు కొనుక్కొని ఆ విల్లాలో ఉంటున్నారు. సో వాళ్ళకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఏంటి అనేది అయితే వేచి చూడాలి. ఓఆర్ఆర్ కానుకున్న ఇంకొక విల్లా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం. సో ఇది మన వెనకాల కనిపిస్తుంది స్టేట్ అర్బన్ విల్లా ప్రాజెక్ట్. సో ఇది ఓఆర్ఆర్కు పక్కనే ఉంది. కోకాపేట్ ఇక్కడ నుంచి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సో జస్ట్ 10 to 15 minutes డ్రైవ్ అనుకోవచ్చు. ఇక్కడ రోడ్లు కూడా విశాలంగా ఉంటాయి. ఓఆర్ నుంచి బయటికి ఆ సిటీ కనెక్టివిటీ చాలా తొందరగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విల్లా ప్రాజెక్ట్ కట్టారు. సో ఈ విల్లా ప్రాజెక్టు మనం చూసేది ఎట్లా ఉందంటే ఇక్కడ మొత్తం ఒక 40 విల్లాస్ ఉన్నాయి. సో ఈ 40 విల్లాస్ ఇక్కడ రోడ్ అనేది పైకి హైట్ ఉంది. సో దాంతోపాటు ఓఆర్ఆర్కి కింద ఉంది. దీని చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తం కొత్తగా అటు కమర్షియల్ కాంప్లెక్సెస్ అనేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. అటు సైడ్ చూసుకోవచ్చు, విల్లాకి ఫ్రంట్ సైడ్ అక్కడ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ పడుతుంది. సో మళ్ళీ ఈ విల్లాకి రైట్ సైడు, ఈ విల్లా మెయిన్ గేట్ రైట్ సైడ్ ఇంకొకటి పెద్ద టవర్ పడుతుంది. సో అది మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 floors వరకు ఉంటుంది. సో ఆ తర్వాత ఇటు సైడ్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. సో ఈ చుట్టూ ప్రాజెక్టుల మధ్య ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం డౌన్ అయిపోయింది, అంటే కిందికి అయిపోయింది. సో ఈ ప్రాజెక్టుకి పక్కనే ఒక కుంట ఉంది, ఒక చెరువు లాంటిది. సో ఈ చెరువు లాంటి ఈ కుంటని చుట్టూ క్లోజ్ చేశారు, చుట్టూ దానికి రేకులు పెట్టేశారు. సో అక్కడ నుంచి వాటర్ అనేటివి బయటికి రాకుండా పెట్టేశారు. దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ పక్కనే ఈ విల్లా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాల వర్షం కనుక పడితే హెవీగా, అది కూడా హెవీ వర్షం పడితే ఈ పైన ఉన్న వాటర్ అంతా కూడా ఈ విల్లా ప్రాజెక్టులోకే పోవాల్సి వస్తుంది. సో ఈ విల్లా ప్రాజెక్టులకి వెళ్ళడంతో పాటు సో ఇటు పక్కన కూడా చుట్టూ హెవీ పెద్ద ఇటు రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ప్రాజెక్టులు కూడా ఉండడంతో అవి హైట్ అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ఒకటి డౌన్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులన్నీ హైట్ అయిపోయినాయి. ఇందులోకి వచ్చిన వాటర్ ఎటు పోలేని సిచ్యువేషన్. దీంతో పాటు
పైనున్న వాటర్ కూడా అంటే ఎత్తుల నుంచి ఉన్న వాటర్ కూడా రెయిన్ వాటర్ అంతా కూడా ఇదే ప్రాజెక్టుకు వెళ్తుంది. సో దీంతో ఆటోమేటిక్గా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు దీనిలోకే ఈ ప్రాజెక్టులోకి అంటే ఈ విల్లాస్లోకి వర్షం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటివి అన్నీ కూడా అంటే ఇట్లాంటివి ఈ సిటీ అవుట్స్కట్స్లో అది కూడా ఓఆర్ఆర్కు ఆనుకొని చాలా వరకు ఉన్నాయని మనకు పబ్లిక్ చెప్తున్నారు. సో స్పెషల్గా చూసుకున్నట్లయితే ఈ కోకాపేట్ ఒకటే కాదు, ఈ కోకాపేట్తో పాటు మోకిల్లాలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, జన్వాడలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి స్పెషల్లీ విల్లా ప్రాజెక్టులు మనకు సిటీ ఇన్సైడ్ కానీ సిటీకి దగ్గరలో కానీ అపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువగా విల్లా ప్రాజెక్టులు ఉంటాయి. సో ఈ విల్లాలు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా కొంచెం సిటీకి దూరంగా ఉండాలి, పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటున్న విధంగా ఉండాలని అనుకోవడాన్ని ఇట్లాంటి విల్లా ప్రాజెక్టులు కొంటారు. సో అవి డూప్లెక్స్ కావచ్చు, ట్రిప్లెక్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులు కొంటారు. సో కొన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సో ఇవన్నీ ఇటు చెరువులకు సంబంధించిన FTAలో కట్టడం, లేకపోతే బఫర్ జోన్లో కట్టడం, లేకపోతే నాలాల పైన అంటే సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఈ గొలుసు కట్టు చెరువులు అని ఉంటాయి. ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు, ఆ చెరువు నుంచి ఇంకొక చెరువుకు కాలువలు ఉంటాయి. సో పైనున్న చెరువు నిండితే దాని నుంచి వాటరు కిందున్న చెరువుకు వస్తుంది. సో అది నిండితే ఇంకో చెరువుకు పోతుంది. ఈ గొలుసు కట్టు చెరువుల ద్వారా ఒక చెరువుకు కనెక్టివిటీగా దానిలో ఎక్సెస్ వాటర్, దాన్ని నిండిపోయిన వాటర్ అంతా తూముల ద్వారా కింది చెరువులకు వస్తూ ఉంటుంది. సో దాని నుంచి ఇంకో చెరువుకు పోతుంది. సో ఆ కాలువలన్నిటిని కూడా కబ్జా చేసి కట్టడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అన్ని కూడా ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి విల్లా ప్రాజెక్టులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకి వచ్చి చేరుతున్నాయి. సో ఇట్లాంటివి కేవలం ఈ కోకాపేట ఈ ఏరియాలోనే కాకుండా శంషాబాద్లో ఇట్లాంటివి ఉన్నాయి. శంషాబాద్లో ముఖ్యంగా చూసుకుంటే గొల్లవాని కుంట, ధర్మాజీ కుంట ఇట్లాంటివన్నిటిని ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఇట్లాంటి విల్లా ప్రాజెక్టులు వచ్చినట్లు కూడా ఆల్రెడీ అధికారులు గుర్తించారు. సో ఇదే కాకుండా నెక్నంపూర్లో కూడా ఇట్లాంటిది ఒకటి విల్లా ప్రాజెక్ట్ ఉంటే సేమ్ దాన్ని కూడా ఇప్పటికే దానిలో ఉన్న ఒక 5-6 విల్లాలను అధికారులు కూల్చేశారు. సో ఇవే కాకుండా పటాన్ చెరువులో అక్కడ కూడా విల్లా ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. సో అక్కడ ఏదుల నాగులపల్లి అలాగే నాగులకుంట లాంటి ఆ కుంటలకు సంబంధించిన నాలా ఏరియాలను కబ్జాలు చేయడంతో సో వాటికి కూడా ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. సో ఇవే కాకుండా అటు దుండిగల్ గండిమైసమ్మ సైడ్ కూడా ఎక్కువగా ఇట్లాంటి విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. సో అక్కడ కూడా కొంత కుంటలకు సంబంధించి చెరువులకు సంబంధించి ఏరియాను అక్కడ కబ్జా చేసి కట్టారనే ఆరోపణలతోటి అక్కడ కూడా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఏరియాలను ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. సో దీంతో పాటు తెల్లాపూర్ ఏరియాలో కూడా ఈ విల్లా ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఎవరైతే విల్లాలు కొంటారో వాళ్ళు మాత్రం అసలు ఇట్లాంటి విల్లాస్ ఎక్కడ కడుతున్నారు, సో దీని చుట్టుపక్కల చెరువులు ఉన్నాయా, నాలాలు ఉన్నాయా, కుంటలున్నాయా, సో వాటికి సంబంధించి FTL ఎంత, బఫర్ జోన్ ఎంత, లేకపోతే ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు వాటర్ వెళ్ళే కాలువలు ఉంటాయి. సో ఆ కాలువను ఆనుకొని కట్టారా. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే విల్లాస్ కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే బిల్డర్ కట్టిస్తాడు, అమ్ముతాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అధికారులు వచ్చి నోటీసులు ఇస్తే ఇబ్బందులు పడాల్సింది అందులో విల్లాలు కొన్న ప్రజలు కాబట్టి. సో మీరు ఏ ప్రాజెక్టులో విల్లాలు కొనాలన్నా ఇట్లాంటివి ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్లో కొన్నప్పుడు ఈ కుంటలు, చెరువులు, నాలాలు ఉన్నాయా లేవా చూసి కొనుగోలు చేయాలని అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు.